శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రధానంగా నా మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని కామెంటర్ల రూపంగాను, అలాగే ప్రత్యేకంగా ఫోన్ల ద్వారాను మీ అభిమానాన్ని తెలియజేసినందుకు, నాకు పరిపూర్తిగా సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుగా అందరి ప్రేక్షకులకి కూడా చాలా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మేడే దగ్గర నుంచి మీకు దిన ఫలితాలను అలాగే మాస ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, అలాగే మరొక ప్రయత్నం ఏంటయ్యా అంటే, ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, ఆ విషయాన్ని చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ, పని చేయడమే మహత్తరమైనటువంటి గౌరవము, పని చేసేటటువంటి వారికి హక్కులను పరిరక్షించడము అనేటటువంటి ధ్యేయంగా చేసుకున్నటువంటి అనేక విధానాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే, పని చేసేటటువంటి వారి హక్కులు పరిరక్షించడం అనేటటువంటి మానవతా ధర్మం ఆధారంగా ఏర్పడినటువంటి మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ముందుగా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ మాసంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే, రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మేషరాశిలోను, 14వ తేదీ నుంచి వృషభ రాశిలోను, కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, బుధుని యొక్క సంచారం 5వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 6వ తేదీ నుంచి మేషరాశిలోకి, అలాగే 22వ తేదీ నుంచి వృషభ రాశిలోకి మార్పు చేరడం. ఇంకా గురువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 9వ తేదీ నుంచి మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం మారడం, శుక్రుడు మీనరాశిలోనే స్థిరంగా ఉండడం, శని యొక్క సంచారం మీనరాశిలోనే ఉండడం, అలాగే రాహువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 16వ తేదీ నుంచి కుంభరాశిలోకి మారడం, కేతువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కన్యారాశి యందు, ఇక 16వ తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 8 గ్రహాలను సంచారాన్ని ఆధారం చేసుకుని మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు 3 గ్రహాలని ఆధారం చేసుకుని 4 గ్రహాలని చెప్పేటటువంటి పరిపాటి ఉంది కనుక, ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ముందుగా తెలియజేయడం జరిగింది. ఈ నెల గ్రహస్థితి ఆధారంగా మే నెల కన్యారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఈ కన్యారాశిలోకి వస్తారు. సామాన్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ నెల ఒక మిశ్రమమైనటువంటి కాలంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. కొన్ని విభాగాలు చూసుకున్నట్లయితే అభివృద్ధి ఆనందదాయకంగా ఉండడం, కొన్ని విషయాల్లో ఓపిక అవసరం అనేటటువంటి పరిస్థితి. మే 15వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు 16వ తారీఖు తర్వాత ఎప్పుడైతే మారుతున్నాడో, అంటే ద్వితీయ స్థానంలోకి మారుతున్నారో, ఎక్కువగా 15వ తారీఖు మధ్యలో ఒక స్పష్టమైనటువంటి ఆలోచన లేకపోవడం, మానసిక అలసట, ప్రతి విషయానికి కూడా అయోమయమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. 16వ తేదీ దాటిన తర్వాత ఒక విధమైనటువంటి స్పష్టత ఏర్పడుతుంది. అమ్మయ్యా అనుకునేటటువంటి పరిస్థితి కొంతవరకు కేతువు యొక్క సంచారం మారడం వలన ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా 9వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి 8వ తారీఖు దాకా ఉన్నటువంటి ఈ యొక్క గురుడు యొక్క సంచారం లాభదాయకమైనటువంటి స్థితి, పూర్వపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించేటటువంటి విధానంలో ఉంటే, ప్రధానంగా ఈ 10వ స్థానంలోకి ఎప్పుడైతే మిథునంలోకి గురుడు 9 దాటిన తర్వాత రావడం వలన ఖర్చులు అనేటటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రతిదీ కూడా సద్వినియోగం చేసేటటువంటి అవకాశం. మీరు ఈవేళ రూపాయి ఖర్చు పెట్టేటటువంటిది రేపు పొద్దున్న అది మీకు సద్వినియోగం, అమ్మయ్య ఆ సమయంలో నేను ఇది ఖర్చు పెట్టాను కనుక ఈ సమయంలో బాగున్నాను అనే తృప్తి పరిపూర్తిగా ఈ సమయంలో మీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ మే 13వ తేదీ వరకు కూడా
ఉండేటటువంటి పరిస్థితి. మే 13వ తారీఖు రవి మేషంలోకి మారడం వలన ఉద్యోగంలో అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడం, ఎక్కువ బాధ్యతలు మీ నెత్తిన పడేటటువంటి అవకాశాలు, కొత్త అవకాశాలు చూడాలి అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. అయితే 16వ తారీఖు మే 16వ తారీఖు దాటిన తర్వాత కేతువు యొక్క ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత నిష్కల్మషమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. ఒక రకంగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితిగా ఉంటారు. ప్రధానంగా తీసుకోవాల్సి వస్తే మీ పనిని, మీ యొక్క విద్యా విధానాన్ని, మీ యొక్క గుర్తింపుని ప్రతి వారు గుర్తించి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చేటటువంటి దానికి ఎప్పుడైతే మాట పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ముందుకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కానీ, కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయాల నిమిత్తంగా కానీ చూసుకున్నట్లయితే దంపతుల మధ్యన, జీవిత భాగస్వామ్యాల మధ్యన, కుటుంబ సంబంధ బాంధవ్యాల మధ్యన కొంత ఆలోచన విధానం తేడా రావడం, సంక్షిప్తంగా ఉండేటటువంటి విధంగా అంటే అంటనట్టుగా ముట్టనట్లుగా ఈ శుక్ర శనుల యొక్క కాంబినేషన్ మీనంలో ఉండడం వలన బంధువుల మధ్య అనుమానాలు, అపార్థాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాహు కుంభంలో 16వ తేదీ రావడం వలన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు లేదా పని ఒత్తిడితో సంబంధించినటువంటి ప్రభావాల వలన కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి. అయితే మే 15వ తేదీ వరకు కూడా కేతువు మీనరాశిలో, కేతువు ప్రధానంగా కన్యారాశిలోనే ఉండడం వలన మానసిక అలజడి, ఒత్తిడి అనేటటువంటిది, అలాగే గందరగోళమైనటువంటి అవకాశాలు, ఏం చేస్తున్నాం, ఏం జరుగుతోంది అనేటటువంటిది తెలియకపోవడం, కుజుడు కర్కాటకంలో ఉండడం వలన నడుముకు సంబంధించినటువంటివి, పక్కటెముకలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, రక్త సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. శారీరకంగా చురుకుదనము అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని కొంచెం పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే మే 1వ తేదీ దగ్గర నుంచి 8వ తారీఖు మధ్యలో గురుడు భాగ్యస్థానంలో ఉండడం వలన విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగాను, మే 9 తర్వాత 10వ స్థానం కర్మస్థానంలోకి ఎప్పుడైతే గురుడు యొక్క ప్రవేశం జరుగుతుందో చదువులో క్రమశిక్షణ, ప్రాక్టికల్ థియరీలోకి రావడం, అంటే ప్రధానంగా మీరు నైపుణ్యాన్ని పెంపొందించుకునేటటువంటి అవకాశాలుగా, ఉత్తీర్ణత చెందేటటువంటి వ్యక్తులుగా గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. కేతువు మీ యొక్క రాశిని విరిచిన తర్వాత మే 16వ తారీఖు తర్వాత ఏకాగ్రత పెరిగేటటువంటి అవకాశం, అంటే ఇందువరకటి కన్నా అయోమయమైనటువంటి భావాలు అనేటటువంటివి తగ్గడం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మే 15వ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం వలన ఏకాగ్రత లోపించడం, అనవసరమైనటువంటి ఆలోచనలు, ఆత్మవిశ్వాసం కురుంగిపోవడం జరుగుతుంది. 16వ తారీఖు దాటిన తర్వాత ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తాయి. అంటే ఆత్మవిశ్వాసం పెరగడం, అనవసరమైన ఆలోచనలు తగ్గడం, ఏకాగ్రత పెరగడం, ఈ రకమైనటువంటి విధంగా చురుకుదనంగా మారేటటువంటి పరిస్థితి. గురుడు యొక్క ప్రభావం 1వ తేదీ దగ్గర నుంచి 8వ తారీఖు మధ్యలో ఉండడం వలన, అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి దాని వలన ఉత్తమమైనటువంటి స్థితిని గురుడు యొక్క దృష్టి వలన అద్భుతంగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో కూడుకుని 9వ తేదీ దాటిన తర్వాత పట్టుదలతోటి, స్థిరత్వమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగి ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బుధుని యొక్క సంచారం కూడా విశేషమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి విధంగా 6వ తేదీ వరకు ఉంది. మే 22వ తేదీ వరకు, అంటే మే 22 తర్వాత వృషభంలోకి రావడం వలన స్పష్టత పెరిగేటటువంటి అవకాశం, ముఖ్యంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా రాసేటటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మే చివరి భాగంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగా, అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. మొదటి పక్షం అంటే మొదటి 15 రోజులు కూడా కొంత విజయం దిశగా ప్రయాణం అనేటటువంటిది మొదలవుతుంది. తర్వాత మాత్రం అద్భుతమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశాలు, సంధించేటటువంటి అవతల వాళ్ళు సంధించేటటువంటి ప్రశ్నలను కొత్త కోణంలోనూ కొత్త దృష్టిలోనూ ఆలోచించి ఉన్నతమైనటువంటి మార్గాలను నిర్దేశించుకోవడానికి అవకాశంగాను ఈ యొక్క సమయం మీకు ఉపయోగపడుతుంది. కేతువు యొక్క ప్రభావం కారణంగా 15వ తేదీ వరకు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ప్రతిదానికి మానసికంగా దృఢత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది. నిద్ర, ఆహారము సరైనటువంటి సమయానికి ఉండకపోవడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అజమాయిషీ చేసేటటువంటి వ్యక్తులు, అవతల వ్యక్తిని మనం నిందించేటటువంటి పరిస్థితి లేక ఏం చేయాలో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం, వాటి నుంచి బయటికి రావడం అనేటటువంటిది 16వ తారీఖు దగ్గర నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ సమయంలో మీరు
గణపతికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, గణపతి హోమం చేయించుకోవడం, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన మంచి ఉపయోగమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే శుక్రుడికి శనికి ఈ రెండు సంబంధమైనటువంటి గ్రహాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి కనుక ఏ పన్నైనా సరే శుక్ర శనివారాల్లో కొద్దిగా వాయిదా వేయండి. మిగిలినటువంటి సమయాల్లో అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా మీరు ఈ సమయంలో శని స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం, విష్ణు సంబంధమైనటువంటి హోమాది అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని వివరాలు పొందడానికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహస్థితుల ప్రకారంగా ఇది మరింత విశేషమైనటువంటి విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నానికి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోగలరు అని, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ప్రతి వారికి కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం నిరంతరం వృద్ధి చెందాలి అని, పరిపూర్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం ప్రతివారు గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.